కాయలు అంటే ఏంటంటే కొబ్బరి చెట్టున కాయ ముదిరి రాలుతుంది. ముదిరి రాలినప్పుడు వీక్ అయి తొడిమి వీక్ కింద పడుతుంది. ఆ స్టేజ్ లో కనుక మనం దా పీస్ తీసి కొడితే మన గుళ్ళో దేవుడు కొట్టే కొబ్బరికాయ లాంటిది. అంటే దాంట్లో కొంచెం నీళ్లు ఉంటాయి, ముదురు కొబ్బరికాయ. ఆ కాయని కనుక పిండితే మనం పాలు వస్తాయి. అలా తీయకుండా మనం కొబ్బరి చెట్టు రాలిన కాయని రాలినట్టు అటక మీద ఒక సంవత్సరం ఉంచేయాలి. అంటే టచ్ చేయకూడదు దాన్ని. నీడలోనే, ఎండలో కాదు. తెలియ కొంతమంది ఎండలో పడేస్తారు, ఎండలో పడేయకూడదు. నీడలోనే అటక మీద 1 నీరు అట్టి పెడితే ఆ నీరు సహజంగా ఆవిరైపోయి దాని తర్వాత అందులో ఉండే పాలు సంవత్సరం ప్రాసెస్ లో నేచురల్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో ఆయిల్ కింద కన్వర్ట్ అవుతుంది. సేమ్ అప్పుడు ఆ కాయలు కనుక బయట తీస్తే ఆ కాయల్లో 10% కురుడి కాయలు ఇలా ఉంటాయి. కొంచెం మీకు తెలుసు కదా, కురుడి ఉంటుంది. అందులో 10% కాయలు కనుక మనం కట్ చేసి చూస్తే అందులో ఫంగస్ ఉంటుంది, బూజు ఉంటుంది. ఆ బూజుని పక్కన పెట్టేసి మిగిలిన కాయలు తీసుకుని ముక్కలు కోసి ఎండలో 4 రోజులు పెట్టి చెక్కగానక దగ్గర ఎందుకు అనొచ్చు, పిండితే ఆయిల్ అని కాదు, చెక్కలో అతి తక్కువ హీట్ ఉత్పత్తి అవుతుంది. ఫుడ్ గ్రేడ్ స్టీల్ గానకలు ఉంటాయి, వాటిలో కూడా కొంత హీట్ వస్తుంది. ఇక మిగిలిన ప్రాసెస్ అంటే డైరెక్ట్ హీట్ తో ఉంటాయి, అసలు పనికిరావు. వాటితో కనుక చేస్తే ఇలా పిండితే ఆ బలానికి ఏదైతే ఆయిల్ వస్తుందో అది ఒక ఔషధం.